హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. సో ఈ రోజు నేను మనం కిడ్నీలో స్టోన్స్ ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ టిప్ వచ్చేసి స్టే హైడ్రేటెడ్. సో ఎప్పుడు వాటర్ తాగుతూ ఉండండి. కొంతమంది ఊరికే వాష్రూమ్ వెళ్ళాలి అని చెప్పేసి వాటర్ తాగకుండా ఉంటారు. సో మినిమం డైలీ 4 లీటర్స్ అయితే తాగాలి. సో ఇలా తాగడం వల్ల మనకి స్టోన్స్ రావడం లాంటివి అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఈట్ కాల్షియం రిచ్ ఫుడ్స్. సో కాల్షియం ఏ ఫుడ్ లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టిప్ 3 ఆక్సలేట్ ఫుడ్స్. ఎక్కువ ఆక్సలేట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి, అంటే ఆకుకూరలు. సో చాలా మంది ఆకుకూరలు తినడం ఇష్టపడరు, కానీ ఆకుకూరలో మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం ఆకుకూరలు తినడం వల్ల మనకి ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి తగ్గుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి యానిమల్ ప్రోటీన్, అంటే లైక్ చికెన్ గానీ మటన్ గానీ ఫిష్ గానీ ఇలాంటి యానిమల్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ని కూడా కొంచెం లిమిటెడ్ గా తీసుకోవడం చేస్తే మన కిడ్నీలో స్టోన్స్ అనేవి తగ్గుతుంది. అండ్ సిట్రస్ డ్రింక్స్, లైక్ ఇప్పుడు ఆరెంజ్ గానీ సిట్రస్ ఉన్న ఫుడ్ గానీ జ్యూస్ గానీ తీసుకోవడం వల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి తగ్గుతాయి. సో ఇంకొకటి, మనం కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ ఎక్కువ సాల్ట్ తీసుకోవడం. సో ఆ సాల్ట్ ని మనం ఒక మీడియం లెవెల్లో, మోడరేట్ లెవెల్లో తీసుకున్నట్టయితే కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి చాలా వరకు ప్రివెంట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, టీ గానీ కాఫీ గానీ ఇవి తాగడం. కాఫీ ఓకే, బట్ టీలో ఎక్కువ షుగర్ వేసుకొని తాగడం వల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం వెయిట్ కూడా ఎప్పుడు మెయింటైన్, మన హైట్ కి మన వెయిట్ బ్యాలెన్స్ అయ్యేలా ఆ లెవెల్లో మన వెయిట్ అనేది అలా బ్యాలెన్స్ చేయాలి. కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు. సో ఈ ఓవర్ వెయిట్ వల్ల కూడా మన కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ టిప్స్ వల్ల మనం కిడ్నీలో స్టోన్స్ రావడానికి పక్కా ప్రివెంట్ చేయొచ్చు. సో మీరు కూడా ఈ టిప్స్ ని ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. సో మరి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.